షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను. అంటే 4 రకాల ప్రాబ్లమ్స్ని ఒకటే తాటిలో షార్ట్కట్లో ఎలా చేస్తామని చెప్పేసి. ఫస్ట్ దానికి ఓపిక్గా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఒరిజినల్ మెథడ్ చెప్తాను ఫస్ట్ దానికి, తర్వాత షార్ట్కట్ ఎలా చేస్తామో చెప్తాను. ఆ టెక్నిక్ కనుక మీరు పట్టుకుంటే దీనికి మీకు కంపల్సరీ ఎగ్జామినేషన్లో 1 మార్క్ కంపల్సరీ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటనేది చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఏవైనా 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 3:5. ప్రతి సంఖ్య నుండి 9 తీసివేస్తే వచ్చే కొత్త నిష్పత్తి 12:23. అయినా వాటిలో కనిష్ట సంఖ్య ఏది? ద రేషియో బిట్వీన్ ఎనీ 2 నెంబర్స్ ఈజ్ 3:5. సబ్స్ట్రాక్టింగ్ 9 ఫ్రమ్ ఈచ్ నెంబర్ గివ్స్ ఎ న్యూ రేషియో ఆఫ్ 12:23. హౌఎవర్ ఈజ్ ద మినిమం నెంబర్. యాక్చువల్లీ ఈ మెథడ్, ఈ ప్రాబ్లమ్ని ఎలా చేస్తామంటే, ఫస్ట్ 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 3:5 అన్నాడు. అవునా? 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 3:5 అన్నాడు. 2 నెంబర్స్ రేషియో ఈజ్ 3:5. లెట్ వి టేక్ దట్ 2 నెంబర్స్ ఆర్ 3x 4x. ఆ 2 సంఖ్యలు మనం ఒకటి 3x ఇంకోటి 5x అనుకుంటాం. అది రాశాను. ప్రతి సంఖ్య నుండి 9 తీసివేస్తే ఈచ్ నెంబర్ నుంచి 9 సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే 3x - 9 అండ్ నెక్స్ట్ 5x - 9 తీసేస్తే వచ్చే కొత్త నిష్పత్తి 12:23. ద న్యూ రేషియో విల్ బికమ్ 12:23. సో ఈ రెండింటికి 9 సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత, 9 తీసేసిన తర్వాత ఈ రేషియో అనేది 12:23 అవుతుంది అని అంటున్నాడు. 12:23 ఇది వాడు ఇచ్చిన రేషియో. సో 9 సబ్స్ట్రాక్ట్ చేయడం కానీ 9 సబ్స్ట్రాక్ట్ చేసాం, తర్వాత రేషియో 12:23 అయింది. అంటే దీని అర్థం ఏంటి? 3x - 9 by 5x - 9 is equal to 12/23. రైట్, అంతే కదా? ఇది బై ఇది ఈజ్ ఈక్వల్ అది. సో క్రాస్ మల్టిప్లికేషన్, ఇది ఇటు మల్టిప్లై చేస్తున్నాం, ఇది ఇటు మల్టిప్లై చేస్తాం. 23 into 3x - 9 is equal to 12 into 5x - 9. ఇది ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నాం. 23 into 3 69x మైనస్ 23 into 9. 23 into 9 అంటే 23 into 10 తీసుకున్నాం అనుకోండి, 230. 230లోంచి మనం 23 తీసేసాం అనుకోండి, ఏమవుతుంది? 107 అవుతుంది. -107. 23 into 9 అంటే -107 is equal to, ఇది మల్టిప్లై చేస్తున్నాం, 12 into 5, 12 5 60x minus 12 9 108. 108, సారీ ఇది 207 అండి. 230 మైనస్ 23 into 9 అంటే, ఎందుకంటే 23 10 230 అవుతుంది. 230లోంచి మనం 23 తీసేస్తే 207 అవుతుంది. రైట్, ఇప్పుడు ఈ 60x ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది. 69x - 60x is equal to, ఈ 207 అటు పోతే -108 ప్లస్ 207 సబ్స్ట్రాక్ట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఏంటి? 9x is equal to 207లోంచి 108 తీసేసాం అనుకోండి, 99 వస్తుంది. 99 వస్తుంది, అవునా? 208లోంచి 108 తీస్తే 100, బట్ అక్కడ 207 ఉంది కాబట్టి 99. 9 1 9 11. సో x వాల్యూ ఈస్ 11. సో మనకు అడిగింది ఏంటి? హియర్ గివెన్ ద క్వశ్చన్ ఈస్ హౌఎవర్ ఈస్ ద మినిమం నెంబర్. సో కనిష్ట సంఖ్య ఏది? కనిష్ట సంఖ్య అంటే 3x అవుతుంది. సో 3 into x, 3x కనిష్ట సంఖ్య అవుతుంది. సో 3 into 11 దట్ ఈస్ 33. ఇది కనిష్ట సంఖ్య. ఈ ప్యాటర్న్లో చేయాలి మనం ప్రాబ్లమ్స్ని. దీనికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను నేను, చాలా సింపుల్గా మనం ఎలా చేస్తామని. ఇది ఏం చేయాలంటే, వాడు ఇచ్చిందేంటి? 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 3:5.
2 numbers ratio is 3:5. సో 3:5 తీసుకున్నాం. ప్రతి సంఖ్య నుండి 9 తీసేసిన. ఈచ్ నెంబర్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 9 తీసేస్తే రేషియో ఎలా మారుతుందంట 12:23గా మారుతుందంట. రేషియో ఎలా మారుతుందంటే చెప్పాడు క్వశ్చన్లో 12:23గా మారుతుంది. దెన్ ఫైండ్ ద లీస్ట్ నెంబర్ ఆర్ మినిమం నెంబర్ ఆర్ కనిష్ట సంఖ్య ఏది అని అన్నాడు, అది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాటర్న్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా ఒక రేషియో నుంచి ఇంకో రేషియోకు ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అది 9 సబ్స్ట్రాక్టెడ్ కానీ 9 యాడ్ కానీ 10 సబ్స్ట్రాక్ట్ కానీ 10 యాడ్ కానీ 11 యాడ్ కానీ 11 సబ్స్ట్రాక్ట్ కానీ ఏదైనా కానీ 1 ratio to it will be convert another ratio in between 9 or add or subtraction. ఈ ప్యాటర్న్ ఇలా చేయాలి. ఒక నిష్పత్తి నుంచి ఒక నిష్పత్తిలోకి మారుతున్నాం. డైలాగ్ ఎలా ఉన్నా కూడా, క్వశ్చన్ ఎలా ఉన్నా కూడా సింపుల్ ఏం చేయాలి అంటే ఫస్ట్ 22 యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. తేడా డిఫరెన్స్ ఎంత 12 అంటే 11 అవుతుంది. 11 ఇంటూ ఇక్కడ పక్కన ఉన్న నెంబర్ 9. ఫస్ట్ డిఫరెన్స్, దెన్ ఆఫ్టర్ 9 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ 23 3 69, నెగేషన్ సింబల్ పెడుతున్నా అంటే డిఫరెన్స్ 12 5 60. సో ఫైనల్గా 11 ఇంటూ 9 బై 9 క్యాన్సల్. సో వాల్యూ 11. సో ఇప్పుడు మనకి లీస్ట్ నెంబర్ అన్నాడు, కనిష్ట సంఖ్య. మినిమం నెంబర్ అంటే 3 అవుతుంది. 3 ఇంటూ 11 దట్ ఈస్ 33 ఆన్సర్. వెరీ సింపుల్గా 2 స్టెప్స్లో చేయొచ్చు మనం ఈ ప్రాబ్లం చేయాలంటే ఒక రేషియో నుంచి ఇంకో రేషియోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాం. పక్కన ఒక నెంబర్, అది 9 యాడ్ కావచ్చు, సబ్స్ట్రాక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక రేషియో నుంచి ఒక రేషియోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో డిఫరెన్స్ ఎంత తీసుకున్నాం కిందిది ఇంటూ పక్కన ఉన్న సంఖ్య 9 బై క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ ఆన్సర్ వస్తుంది. లీస్ట్ నెంబర్ అన్నాడు 3 ఇంటూ 11 33. హైయెస్ట్ నెంబర్ అంటే 5 ఇంటూ 11 55. డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 5 - 3 2 ఇంటూ 11 22. సమ్ ఆఫ్ ది నెంబర్స్ 5 + 3 8 ఇంటూ 11 88. తేడా అంటే తేడా కనుక్కుంటాం, మొత్తం అంటే మొత్తం కనుక్కుంటాం. కనిష్ట సంఖ్య అంటే 3 ఇంటూ 11 33. గరిష్ట సంఖ్య అంటే 5 ఇంటూ 11 55. రెండు సంఖ్యల మొత్తం ఎంత అంటే 5 + 3 8 ఇంటూ 11 88. రెండు సంఖ్యల తేడా అంటే 5 - 3 అంటే 2 ఇంటూ 11 22. ఏదంటే అది కనుక్కోవచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే ఒక రేషియో నుంచి ఇంకో రేషియోకి రావాలి. పక్కన యాడ్ కావచ్చు, సబ్స్ట్రాక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. దీని మీద మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. చూడండి మీరు. రైట్. సీతా గీతల వయసుల మధ్య నిష్పత్తి 4:5. 16 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 5:6. అయినా సీత ప్రస్తుత వయసు ఎంత? ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ సీత అండ్ గీత ఈస్ 4:5. ఆఫ్టర్ 16 years their ages ratio is 5:6. However, how old is Sita? Simple. Here given the information is 4:5 one ratio. After 16 years పక్కన రాసిన 16 సంవత్సరాల తర్వాత అది పక్కన పెట్టాం. మధ్య నిష్పత్తి 5:6 గా మారింది. 5:6 ఇది కూడా రాసాం. ఒక రేషియో నుంచి ఇంకో రేషియోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాం. పక్కన నెంబర్ ఉంది. మెథడ్ ఏంటి? సింపుల్. డిఫరెన్స్ తేడా ఎంత 1 ఇంటూ పక్కనున్న సంఖ్య 16 బై క్రాస్ మల్టిప్లికేషన్ 6 4 24. నెగేషన్ సింబల్ అంటే డిఫరెన్స్ 5 5 25. సో ఫైనల్ గా డిఫరెన్స్ 1 కాబట్టి ఫైనల్ గా 16 వచ్చింది. నీకు అడిగింది ఏంటి? హౌఎవర్ ఓల్డ్ ఆఫ్ సీత. సీత ప్రస్తుత వయసు ఎంత? ఇది సీత ప్రస్తుత వయసు అంటే ఇది సీత అండ్ దిస్ ఇస్ గీత కదా. సీత గీతల సీత అంటే 4. సో 4 ఇంటూ సీత కావాలంటే 4 ఇంటూ 16. 4 16 64 years. దిస్ ఇస్ ద ఆన్సర్. వెరీ సింపుల్. ఒక రేషియో నుంచి ఒక రేషియోకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు కింద డిఫరెన్స్ ఇంటూ పక్కన నెంబర్ క్రాస్ మల్టిప్లికేషన్ ఆన్సర్. రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. రవి సుజాతల జీతాల నిష్పత్తి 2:3. వారిద్దరి జీతాలలో 4,000 రూపాయల పెరుగుదల వచ్చి నిష్పత్తి 10:19 గా మారెను. అయినా సుజాత జీతం ఎంత ఉండేను? ద శాలరీ రేషియో ఆఫ్ రవి అండ్ సుజాత ఈస్ 2:3. దేర్ two salaries increased by ₹4,000 and the ratio become 10:19. But how much was Sujata's salary? Okay, simple. First నిష్పత్తి ఎంత? 2:3. అందరికి 4,000 ఇంక్రీజ్ అయింది. పక్కన రాస్తున్నాం. మళ్ళీ రేషియో ఎలా మారింది? 10:19 గా మారింది. రైట్. ఇప్పుడు ఇది రవి, దిస్ ఇస్ సుజాత. అయితే మనకు అడిగింది సుజాత జీతం ఎంత అంటే 3 ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ డిఫరెన్స్ తేడా 9 ఇంటూ పక్కన ఉన్న నెంబర్ 4,000 బై క్రాస్ మల్టిప్లికేషన్ 19 2 38. నెగేషన్ డిఫరెన్స్ 10 3 30. 10 3 30. ఫైనల్గా
9 into 4000 divided by ఎంత డిఫరెన్స్ 8 8 1 జా 8 5 జా 00 9 5 45 8 5 40 0 9 5 45 4500 సో 4500 వచ్చింది. ఇప్పుడు ఎవరి శాలరీ కావాలి? సుజాత వాల్యూ ఇస్ 3 into 4500 సో 4500 సో ఎంత అవుతుంది? 4 12 13500 అవుతుంది. 13500 అవుతుంది. చూడండి 300 300 3 5 15 పైన 1 3 4 12 13500 అయినా సుజాత జీతం ఎంత ఉండేను? సో ఆన్సర్ ఎంత అంటే 13500. ఈమె జీతం ఎంత ఉండేను అంటే 13500. చాలా సింపుల్గా చేసేయచ్చు. ఏ క్వశ్చన్ అయినా కూడా ఇదే ప్యాటర్న్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. X మరియు Y ల ఆదాయాల నిష్పత్తి 3:5, వారి ఖర్చుల మధ్య నిష్పత్తి 1:2. అయినా ప్రతి ఒక్కరు ₹1500 పొదుపు చేసిన X ఆదాయం ఎంత? The income ratio of X and Y is 3:5. The ratio between their expenses is 1:2. How much is the X income that each saves ₹1500? Simple pattern. Their incomes ratio, X and Y incomes ratio is 3:5. Incomes ratio, ఆదాయాల నిష్పత్తి, incomes ratio. Then సేవ్ చేశారు. ఎంత సేవ్ చేశారు? 1500. సో మైనస్ 1500 సేవ్ చేశారు. పక్కన రాశాం. డిఫరెన్స్ బై రేషియో ఎలా మారింది? ఇట్ విల్ బి రేషియో కన్వర్ట్ టు ఎక్స్పెన్సెస్ రేషియో ఈజ్ 1:2. ఇది ఆదాయం, ఇది ఖర్చుల నిష్పత్తి, ఎక్స్పెన్సెస్ రేషియో. ఆటోమేటిక్గా ఆ ఇన్కమ్ లోంచి సేవింగ్ మనం తీసేస్తే ఆటోమేటిక్గా మనకు ఎక్స్పెండిచర్స్ రేషియో వస్తుంది. ఎక్స్పెండిచర్స్ రేషియో 1:2. స్టెప్ సేమ్. డిఫరెన్స్ ఫస్ట్ డిఫరెన్స్ 1 into పక్కనున్న నెంబర్ 1500 బై 2 3 జా 6 నెగేషన్ 1 5 జా 5. సో ఫైనల్లీ 1500 వచ్చింది. ఎవరిది కావాలి మనకి ఇన్కమ్? ఎవరి ఇన్కమ్ కావాలి? హౌ మచ్ ఈజ్ ద ఎక్స్ ఇన్కమ్? ఎక్స్ ఆదాయం ఎంత? ఎక్స్ నెంబర్ ఎంత? 3. సో ఎక్స్ ఇన్కమ్ ఎంత అంటే 3 into 1500. సో ఎంత అవుతుంది మరి ఎక్స్ ఇన్కమ్? మనకు చూస్తే 3 into 1500. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఆదాయం ఎంత అంటే 4500. 1500 ఇంటూ ఇది ఎక్స్ యొక్క ఇన్కమ్. ఎందుకంటే 1500 వచ్చింది. ఎక్స్ ఇన్కమ్ అడిగాడు. ఎక్స్ 3 into 1500 దట్ ఈస్ 4500. ఇది ఎక్స్ యొక్క ఆదాయం. మనకు అడిగింది ఏంటి? ఇక్కడ ఎక్స్ యొక్క ఆదాయమే కదా. డిఫరెన్స్ చూడండి. 3 2 జా 6 1 5 జా 5. రేషియో అలా మారింది. పక్కన రాసాము 1 into 1500 6 డిఫరెన్స్ 1500 వచ్చింది. ఎక్స్ ఆదాయం 3 into 1500 4500. ఇట్లా మనం ప్రతి క్వశ్చన్ని ఎలాంటి క్వశ్చన్ అయినా ఒక రేషియో నుంచి ఇంకో రేషియోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. 1 ratio టు అనదర్ రేషియోకి షిఫ్ట్ అవుతున్నప్పుడు మధ్యలో నెంబర్ అది ఇన్కమ్ యాడ్ కానీ సబ్స్ట్రాక్ట్ నెంబర్ కానీ ఏ నెంబర్ అయినా కూడా వస్తే ఇలా మెథడ్లో మనం చేయొచ్చు. ఇంకా బ్రీఫ్గా మీకు ఈ టాపిక్ సంబంధించి రేషియో ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం అనే టాపిక్లో ఉంటుంది. ఈ టాపిక్ సంబంధించి ఇంకా మోర్ వీడియోస్ ఇంకా క్లారిటీగా కావాలంటే యాప్లోకి వెళ్ళండి, లేదంటే ఆఫ్లైన్ క్లాసెస్కి రండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. దీనివల్ల మీకు ఒక బిట్ వస్తుంది, ఇది చూసుకోండి. రైట్, అందరికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, మోర్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, నెక్స్ట్ లైక్ చేయమని చెప్పండి, ఇంకా షేర్ కూడా చేయండి. ఎందుకంటే అందరికీ ఇది యూజ్ అవ్వాలి కాబట్టి, ఎగ్జామినేషన్ వ్యూ కాబట్టి మీకు ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రం నేను యూట్యూబ్లో చెప్తుంటాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.